వెల్కమ్ టు సంహిత వ్లాగ్స్. ఈరోజు మన డే 4. వీని ఇంట్లో వదిలేసి వెళ్ళాలంటే నేను వానికంటే ఎక్కువ సాడ్ అవుతా. సో నేను ఎక్కడికి వెళ్ళినా వీని కూడా తీసుకెళ్తా అనమాట. లంచ్ స్టార్ట్ చేసే ముందు ఈ కబాబ్స్ తిన్నా. కబాబ్స్ ఆర్ గుడ్ బికాస్ దే ఆర్ హై ఆన్ ప్రోటీన్. రియో దా దా జంప్ జంప్. నా మీద కాదు, అన్నకి హాయ్ చెప్పు. హాయ్ హాయ్. జంప్ జంప్. పట్టుకో, ఇట్లా ఇట్లా ఇట్లాను. అయిపోయింది. రియో రియో ఇట్రా 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 ఇట్రా. జంప్ జంప్. అదే మిరపకాయ ఉందిరా. మిరపకాయ తింటే కారం కాదా? భయం అంతా పోయి ఇప్పుడు వాడే వాకింగ్ కూడా తీసుకెళ్తున్నాడు. అండ్ ఇంటికి వెళ్తున్నప్పుడు మంచి వర్షం పడ్డది. ఎంజాయ్ చేసిన రైడ్. కానీ రియో గారు చూడు అలసిపోయి చాలా హాయిగా పండుకుండు. అనుకున్నట్టే లంచ్లో కొంచెం ఎక్కువనే తిన్నా, స్వీట్ కూడా తిన్నా, కస్టర్డ్ తిన్నా. దాంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి కనుక అంత గిల్ట్ ఫీలింగ్ లేదు. బట్ స్టిల్ స్వీట్ ఇస్ స్వీట్. కానీ నా క్యాలరీస్ అన్నీ బర్న్ అయిపోయినాయి. ఒకటేమో అక్కడ నవ్వి సగం బర్న్ అయిపోతే ఇంకో సగం రియో కానీ తిప్పుడికి అయిపోయినాయి. వాడు ఈరోజు నాతో 12,000 స్టెప్స్ వేయించాను. అండ్ ఇంకో విషయం, నాకు ఎప్పుడు స్ట్రైక్ కాలే. నిన్న మా చెల్లెతో మాట్లాడుతుంటే తను చెప్పింది కనుక అవును కదా అని అనిపించింది. మీకు కూడా చెప్తున్నాను, మనం ఎప్పుడూ డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా సోక్ చేసుకొని తినేస్తాం. అది అంత హైజీనిక్ కాదు అని నాకు నిన్ననే రియలైజ్ అయినా. మనం సోక్ చేసుకునే ముందు కొంచెం వాష్ చేసి దెన్ విల్ సోక్ ఫ్రమ్ నౌ. ఈరోజు నా డిన్నర్కి ఐఎమ్ గోన్ హ్యావ్ ఓన్లీ సింగిల్ యాపిల్ బికాస్ లంచ్ పుష్టిగా బోన్ చేసిన కనుక విల్ అడ్జస్ట్ అవర్ క్యాలరీస్ దేర్. అంతే. ఆకలి అయితే ఉండొచ్చు, నాకు ఇప్పుడే అనిపిస్తుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ క్యాలరీస్ లెవెల్స్. ఆ క్యాలరీస్ లెవెల్స్ గురించి నేను ఎందుకు చెప్తలేను, దేనికి ఎంత క్యాలరీస్ ఎందుకు చెప్తలేను అంటే, ఇప్పుడే స్టార్ట్ చేసినా కనుక అంత స్ట్రిక్ట్ ఉండక్కర్లే క్యాలరీస్ మీద. మనం అనుకున్నాం కదా 10 days తర్వాత వర్కౌట్ అని చెప్పి క్యాలరీస్ కూడా అప్పుడే కౌంట్ చేద్దాం. రియో కొంచెం సిక్ అయింది అనమాట, అందుకే యాంటీబయాటిక్స్ వేస్తున్నా. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనకి యాంటీబయాటిక్స్ ఏదైనా టాబ్లెట్స్ వేయాలంటే అస్సలు వినడు. చాక్లెట్లో మిక్స్ చేసి వేయచ్చు, అంటే డాగ్ చాక్లెట్లనే. బట్ అట్లా కూడా వర్కౌట్ అవుతలేవు. వాడు స్మెల్ చూసి వెళ్ళిపోతుండు. అండ్ ఇప్పుడు చూడండి నన్ను ఎంత ఆట పట్టేస్తుండో. అండ్ ఎవ్రీ డే ఇదే లొలివిన్తోని. నేను రేపు బుల్లెట్ కాఫీ ట్రై చేయబోతున్నా. నేను ఎప్పుడు తాగలే అది. నాకు ఆ కాన్సెప్టే వియర్డ్ అనిపిస్తుంది, కాఫీలో గీ ఏంది అని చెప్పి. బట్ చాలా రిజల్ట్స్ ఉన్నాయని చాలామంది చెప్పిండ్రు. సో రేపు ట్రై చేసి హానెస్ట్ రివ్యూ మీకు ఇస్తా. అండ్ ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రై చేసిండ్రు అని అంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి ఎట్లుంది అని. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్. Thanks for watching Sanhita Vlogs. Please subscribe and like.